హాయ్ గైస్, అందరూ బాగున్నారు కదా. ఇప్పుడే ఆదర్శ కుటుంబం నుంచి గ్లిమ్స్ వచ్చింది. ఏమో ఎక్సైటెడ్ అంటే నాకు త్రివిక్రమ్ గానే నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ డ్రామాస్ కట్ట అన్ని బాగా చేస్తారు. అండ్ బయటకు వచ్చిన డాకెట్ అంటే ఇది ఒక ఫ్యామిలీ డ్రామా ఒకటే కదంట, ఇందులో ట్విస్ట్ టర్న్స్ కూడా ఉంటాయంట. ఏమో ఎక్సైటెడ్ అంటే ఉందో చూద్దాం. ఫస్ట్ అయితే గ్లిమ్స్ చూద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. చిట్టుబాబు అంట, చూద్దాం. ఓకే, 3, 2, 1 స్టార్ట్. సమ్టైమ్ మమతా ప్రజెంట్స్, హారిక హాజని క్రియేషన్స్, పెదరాయుడు. కిచెన్ లో ఏసీనా? నానా, నువ్వు వంట నాన్న చేసేటప్పుడు ఏసీ వేసుకుని చేసుకోవచ్చు. Yes, I'm the man of the house. వాషింగ్ మెషిన్ కూడా ఉంది. నీకు పని బాగా తగ్గిపోయినట్టే. చిట్టి గారు, అస్తమానం తల తిప్పకండి బుజ్జి గారు, మెడ పట్టేస్తుంది. నాకెవరేం పని చేసినా నచ్చదు, అన్ని నేనే చూసుకుంటాను. అర్థమైందా? అర్థమైంది. ఆవిడకి ఏమి రాదు, అన్ని మీరే చేసుకుంటారు. ఆదర్శ కుటుంబం. ట్రైన్ ఎపిసోడ్ అక్టోబర్ 2 అంతేనా? ఫస్ట్ టీజర్, నా టీజర్ అని కూడా అన్నాను. గ్లిమ్స్ 1 minute కాబట్టి గ్లిమ్స్ అయితే బాగానే ఉంది, కానీ మ్యూజిక్ మాత్రం ఎక్కడో విన్నాం అనిపిస్తుంది భయ్య. నాకు మొన్న కొరియన్ కాంక్రాజ్ ఉన్నప్పుడు కూడా సేమ్ ఇది అనిపించింది. అప్పుడు రోజు గుర్తొచ్చింది, ఇది మాత్రం ఎక్కడో ఉన్నాం కానీ గుర్తురాట్లా. మ్యూజిక్ సిమిలర్గా అనిపించింది. ఏమో గుర్తురాట్లే. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. జస్ట్ 1 minute గ్లిమ్స్ వచ్చింది కాబట్టి ఒక ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ పిల్లలు. అండ్ శ్రీనాథ్ శెట్టి గారు ఆయన నాన్నకి ఏకనేవి వెంకటేష్ గారిని మేబీ క్యూట్గా పిలుచుకుంటున్నారేమో. భార్యకి ఏమి రాదు, భర్త మాత్రం చేస్తారని మేబీ దిస్ టైప్ మన జనరేషన్ తగ్గట్టే తీస్తున్నారేమో. ఓ సినిమా బాగుండాలి. అండ్ ట్విస్ట్ టర్న్స్ అంటున్నారు. మేబీ ఫ్యామిలీకి ఏమైనా ట్రబుల్ అవ్వచ్చు, మేబీ ఆయన ట్రబుల్స్లో పడవచ్చు. అండ్ దాని నుంచి ఎలా బయటకు వచ్చాడు మేబీ అలాగ అనిపిస్తుంది, లేదంటే ఇంకేమో కొత్తగా తీయొచ్చాము. చూద్దాం. కానీ సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. మెయిన్లీ లైటింగ్ నాకు చాలా ఇష్టం. త్రివిక్రమ్ గారి అరవింద్ సమేత ఒకటి అండ్ అలవైకుంఠపురం, ఈ రెండింటికి సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. దట్ సిమిలర్గానే అనిపించింది సినిమాటోగ్రఫీ. చూద్దాం. అండ్ ఇది గ్లిమ్సే కాబట్టి అండ్ టీజర్ అంటే టీజర్ తర్వాత ట్రైలర్ చూద్దాం ఏమవుద్దో. అండ్ దీంట్లో ట్రైన్ ఎపిసోడ్ అంటున్నారు, కానీ ఒకటి సరిలేని నీకు ఎవరిలా ఉండకపోతే హ్యాపీ, లేదంటే మనం ఏం చేయలేం. అండ్ నాకు సరిలేని నీకు ట్రైన్ ఎపిసోడ్ చూస్తే మాత్రం క్రింజ్ ప్రో మ్యాక్స్ అనమాట. అండ్ దీంట్లో అనిల్ రావుపూడి హ్యాండ్ ఉందని ట్రోల్లో ఒక ట్రోల్ పడ్డది భయ్య. ఇందులో అనిల్ రావుపూడి హ్యాండ్ ఏమీ లేదంట, ఓన్లీ త్రివిక్రమ్ గారే. అండ్ ఆయన హ్యాండ్ అయితే త్రివిక్రమ్ గారు చాలా బాగా రాస్తారు రైటింగ్ అనేది. మంచి సినిమా చేస్తే హ్యాపీ. October 2 కాబట్టి చూద్దాం. అండ్ మీకు గ్లిమ్స్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఎలాంటి అప్డేట్లు కావాలంటే వెంటనే మా సినిమా కబుల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాంక్ కొట్టండి. అలాగే మా ఇన్స్టా పేజ్ ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.